ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయనపల్లి. ఈ జాతర ఒక 150 సంవత్సరాల నుంచి జరుగుతుంది జాతర. ఈ జాతర పేరు దబ్బసడలమ్మ అని చెప్పంటారు. ఈ జాతరని ఒక్క మా ఊరినే కాకుండా చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుపుకుంటున్నారు. ఇది ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతం, జాతికి సంబంధించి కాదు. ఉన్నటువంటి ఊళ్ళో మొత్తం కూడా పంచులు కానీ ఏది కానీ సమానత్వంగా వేసుకొని జరుపుకోండి ఈ జాతర. ఇది ఒక 3 రోజులు, అంటే నిన్న నుంచి స్టార్ట్ అయ్యి రేపు సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. ఈ జాతర అంటే ప్రజల యొక్క నమ్మకాలు ఏంటంటే చాలా మంది మొక్కులు ఉంటాయి పిల్లల కోసం అని చెప్పని, రకరకాల బాధలు ఉంటాయి. ఒక 30 సంవత్సరాల కింద 2 సార్లు ఇల్లు కాలిపోయిందని చెప్పని మా పెద్దలు అంటారు. ఇల్లు ఖాళీని కూడా ఆపిందని చెప్పని చరిత్ర మా పెద్దలు చెప్తాం. అట్లా ఈ జాతరకు ఒక ప్రాముఖ్యత చాలా విలువైందిగా మేము మా ఊరుగా అన్ని కులాలు ప్రధానంగా ఇక్కడ ఆదివాసులం ఈ జాతర ఈ ఊరుని ఈ దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్నటువంటి మాట. దబ్బసడలమ్మ కురోడు గుట్ట, ఆ గుట్టకున్నది దేవుడు. ప్రతి సంవత్సరం మేము పోతాము, పట్టుకొని వస్తాం. ఆడేదో పూజ చేసుకుంటాం, పట్టుకొని వస్తాం. ఇక్కడ వచ్చి కలుసుకున్న ఆ ఊళ్ళోళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కలుసుకొని అప్పుడు మేము ఎగురుకుంటా ఇద్దరు పిల్లని పిల్లగాని కలుపుకున్నాక ఆ నుంచి వచ్చి ఇక్కడ జాగర అనేది నడుపుతాం. అంటే జాగర అంటే మేము ఎగురుతాం, తెల్లారు నైట్ మొత్తం పూర్తిగా ఎగురుతాం. ఇక ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే వాటిని చేసుకుంటా నడుపుతా ఉంటాం. ఎన్ని రోజులు నడుస్తుంది జాతర? జాతర 3 రోజులు. ఇప్పుడు దబ్బసడలమ్మ ఇక బండా నాని బిడ్డ, తన బిడ్డ సారలమ్మ, తన అల్లుడు చెల్లి పొట్టయ్య, వాళ్ళు అది అంతా మా ముగ్గురు వాళ్ళు అల్లుడు, బిడ్డ, అల్లుడు. ఇక ఈ దేవునికి పూజ చేసుడు, 3 రోజులు పండుగ చేసుడు, సుఖ పండుగ చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.